గత కొద్ది రోజులుగా హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులకి సంబంధించి నెట్టింట అనేక ప్రచారాలు సాగుతూ ఉండగా వాటిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అందరూ అనుకున్నట్టే హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసింది. గత రాత్రి హార్దిక్ తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించారు. ఇద్దరు ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తమ 3 ఏళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటన తర్వాత వారి విడాకులకు కారణం ఏంటి అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులకి కారణం అఫైర్స్ అంటున్నారు. అలెగ్జాండర్ అలెక్సిలిక్ అనే వ్యక్తితో క్లోజ్ గా కనిపిస్తూ ఉండటం, అతనితో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉండటం వల్లనే హార్దిక్ ఆమెకు విడాకులు ఇచ్చారని అంటున్నారు. దిశా పటాని బాయ్ ఫ్రెండ్ గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్ తో అంబానీ ఇంట పెళ్లికి కూడా హాజరైంది నటాషా. అయితే ఈ అమ్మని డేటింగ్ లిస్ట్ చాలా పెద్దదే అంటున్నారు. ప్రముఖ టీవీ నటుడు అలీ గోనితో డేటింగ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త శామ్ మర్చెంట్ తో కూడా డేటింగ్ చేసిందట. ఈ డేటింగ్ వ్యవహారాల వల్లనే హార్దిక్, నటాషాల 4 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్ పడింది. ఇక నటాషా ఫిబ్రవరి 2023లో ఉదయ్పూర్ లో హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. ఈ జంట మే 2020లో అగస్త్య అనే బిడ్డకు జన్మనిచ్చారు. నటాషా నర్తకి, నటి, మోడల్. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ అనే బాలీవుడ్ చిత్రంతో అరంగేట్రం చేసింది. బిగ్ బాస్ 8 లో కూడా కంటెస్టెంట్ గా ఉంది. ఈ అమ్మడు హార్దిక్ ని పెళ్లి చేసుకున్నాక ఐపీఎల్ ప్రతి సీజన్ లో కనిపించి తన భర్తను ఎంకరేజ్ చేస్తూ ఉండేది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా పాండ్యా అరంగేట్రం చేసినప్పుడు నటాషా కనిపించలేదు. ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు. మరోవైపు మార్చి 4న నటాషా పుట్టినరోజు కాగా ఆ రోజు హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో విషెస్ కూడా చెప్పలేదు. మరోవైపు నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటి పేరును తొలగించుకోవడంతో వారిద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయమని అందరూ భావించారు. చివరకు అదే నిజమైంది.